నికోదేము యేసు ప్రభువుకి వచ్చి అడుగుతున్నాడు, ఏమంటుందో చెప్పండి. పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే నేనేం చేయాలి? యేసు ప్రభు ఏమన్నాడు? నికోదేము, నీవు బోధకుడవై ఉండి కూడా నీకు తెలియదా? నువ్వు ఎరగవా? అదేం చేయాలంట? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప. ఇప్పుడు నా ప్రశ్న, నీటి మూలముగా అంటే ఏమి? ఇది నాకు కూడా చాలా కాలం తెలియలేదు, మొన్ననే తెలుసుకోండి. నేను మొన్ననే వారం కింద, అంతకు నాకు తెలియదు. నేను కూడా దాన్ని చాలా తప్పుగా ఆలోచిస్తుండే. నీటి మూలముగా జన్మించడం అంటే ఏంటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా, ఇవి రెండు చాలా ప్రాముఖ్యం మనిషికి. అమ్మా, నీటి మూలముగా అంటే అదే మనం మోసపోయింది. నేను కూడా అట్లే మోసపోయినాను. నీటి మూలముగా అంటే అది కాదమ్మా. చాలామంది బోధలు అది చెప్తారు, చాలామంది బోధలు. నేను కూడా అదే చెప్పాను చాలా కాలం. తప్పది. నీటి మూలముగా అంటే తల్లి గర్భం నుండి బయటికి రావడం. ఇప్పుడు నీటి మూలముగా తల్లి గర్భం నుంచి పుట్టింది ఒకటి, బాప్తిసం ద్వారా పుట్టింది ఒకటి, రక్షణ ద్వారా పుట్టింది ఒకటి. 3 సార్లు పుడతాడా? 2 సార్లే. ఈ నీటి మూలముగా అనేదాన్ని నేను మొన్న స్టడీ చేస్తుంటే ఏమర్థమైంది తెలుసా నాకు? తల్లి గర్భంలో నీళ్ళు ఉంటుంది తెలుసా? మనం అంటారు, డాక్టర్లు ఏమంటారు, నీళ్ళు తక్కువైనాయమ్మా, జల్దీ సిజరింగ్ చేయాలా, ఆపరేషన్ చేయాలా, లేకపోతే పెద్ద ప్రాణం పోతుంది. ఈ నీటి మూలముగా ప్రతివాడు పుట్టాల్సిందే. ప్రతి మనుష్యుడు నీటి మూలముగా అంటే తల్లి గర్భము నుండి భూలోకానికి రావాల్సిందే. అది ఒక జన్మ. అయితే రెండవ జన్మ చాలా ప్రాముఖ్యం. మొదటి జన్మ ఎట్లా జన్మించావో తెలియదు. కొంతమందికి పెద్ద ఆపరేషన్ చేసి, కొంతమంది అడ్డం కోసి, ఎట్లా చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి కానుపైపోతుంది, పుట్టేస్తాం మనం. అయితే రెండవ జన్మ చాలా ప్రాముఖ్యం. అందుకని ఏమన్నా నికోదేము చెప్పండి, ముసలివాడనైనా నేను మళ్ళా తల్లి గర్భంలోకి ఎట్లా పోగలనయ్యా? అది నీటి ద్వారా పుట్టడం అంటే నేను మళ్ళీ ఎట్లా పోగలను? అప్పుడు ఉంటాడు, నువ్వు లోపల పోవాల్సిన అవసరం లేదు. నీవు క్రొత్తగా జన్మించాలి అంటే ఆత్మలో జన్మించాలి. ఆత్మలో మనం ఎప్పుడు జన్మిస్తాం? ఎప్పుడు జన్మించాం? చాలామందికి బాప్తిసం తీసుకునే జ్ఞాపకం ఉంటుంది, కానీ మీరు ఎప్పుడు ఆత్మలో పుట్టారో మీకు జ్ఞాపకం ఉండదు. నేను బాప్తిసం తీసుకున్నది జనవరి 3వ తారీఖు 1988 సంవత్సరం బాప్తిసం తీసుకుంది. నేను తిరిగి జన్మించింది డిసెంబర్ 10వ తారీఖు 1987 సంవత్సరం. ఇప్పుడు చెప్పండి, నాకు 2 జన్మలు ఉన్నాయా? 1 జన్మ ఉందా? మనం ఎప్పుడేమంటామంటే నీటి మూలముగా అంటే బాప్తిస్మం మూలంగా కాదు. బాప్తిస్మం మూలంగా మనం చనిపోతున్నాం. మనుషుడు ఒక్కసారే చావాలి, 2 సార్లు కాదు. 2 సార్లు పుట్టాలి, ఒక్కసారి చావాలి. నీటి మూలంగా ఎలాగ పుట్టామో అలాగే శారీరకంగా మనం చచ్చిపోతాం. అది వేరు. ఆ జన్మ ప్రతి ఒక్కరికి కామన్, ఆ మరణం కూడా అందరికీ కామన్. అయితే రెండవ మరణం చాలా డేంజర్. ఒకసారి నేను మీకు చెప్పాను కదా, రెండవ మరణం మీద మనకు ఏముండదంట? పెత్తనం ఉండదు, అధికారం ఉండదు రక్షించబడిన వారికి. ఆ రెండవ మరణం తప్పించుకోవడమే మనం తిరిగి జన్మించడం. ఎలాగ మనం తిరిగి జన్మిస్తామో తెలుసా మీకు? ఎంతమంది తిరిగి జన్మించారు? బాప్తిసం తీసుకోవడం కాదు, తిరిగి జన్మించడం. సింపుల్. యోహాను సువార్త 1:12 తొందరగా. తిరిగి జన్మించడం అంటే ఏం తెలుసా? యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడం, నోటితో ఒప్పుకోవడం. యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించుకుంటావే, ఆ రోజే నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తి అవుతావు. నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తివి. నీటి మూలంగా బాప్తిసం పొందుతావు కదా, అది సాక్ష్యం ఇవ్వడం. అందుకే చూడండి, మనం బాప్తిసం ఇచ్చినప్పుడు ఏమంటాము? దీనికి మేము సాక్షులం. ఎవరెవరు? ఆకాశము, నీరు, చుట్టూన్న రాళ్ళు, చుట్టూన్న జనము దానికి సాక్షులం. ఏమని? నువ్వు రక్షించబడ్డావు అని. ఆడని కొత్త జన్మ కాదు అది. నువ్వు పాపానికి చనిపోయి తిరిగి లేచావు, జన్మించావు, తిరిగి లేచావు. జన్మించావు కాబట్టి
నువ్వు చనిపోయావు. చూసారా, ఇది ఎరుగక, అదే అంటాడు ఇక్కడ, ఎరుగక. చాలామంది ఎరుగక మోసపోతున్నాం. నీటి మూలముగా నీతో అందరూ బాప్తిజం కాదు, బాప్తిజం కాదు అది. బాప్తిజం తీసుకున్న వాళ్ళకందరూ రక్షణ ఉండదు, తెలుసా మీకు? కొన్ని చర్చిల్లో పెండ్లికి బాప్తిజం ఇవ్వాలి కంపల్సరీగా. మీ పిల్లోడికి బాప్టిజం ఇస్తున్నారా? బాప్టిజం సర్టిఫికేట్ ఇవ్వండి, మేము అప్పుడు చర్చిలో బ్యాండ్ చెప్పి అప్పుడు పెళ్లి చేస్తామంట. కొంతమంది పాస్టర్లు అడుగుతారు. అఖిలానికి బాప్టిజం ఇచ్చినాం కదా, పెళ్లికి ముందా, పెళ్లికి అంతకుముందేనా? కాదు, నన్ను మొన్న ఎవరు అడిగిండ్రి, సంతోష్ వాళ్ళు నిమ్తంగి కదా, ఆ ఊరోళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ పాపకు బాప్టిజం ఇచ్చినారా అండి. ఎందుకంటే మరి పెళ్లి చేయాలి కదా అండి ఆ మనిషి. నేనండి, పెండ్లికి బాప్టిజం సంబంధమే లేదు. పెండ్లికి బాప్టిజంకి సంబంధం లేదు. ఇప్పుడు ఎంతోమంది బాప్టిజం తీసుకొని మళ్ళీ హిందువులు అయిపోయి మళ్ళీ హిందువుల పెళ్లి చేసుకొని లేరా? నేను ఎన్నో మన చర్చిలో చాలా పెళ్లి చేసినాను, అసలు బాప్టిజమే లేదు. నేను బాప్టిజం ఇవ్వను. బాప్తిస్మానికి పెండ్లికి సంబంధం లేదు. బాప్తిస్మం నీ వ్యక్తిగతం, పెండ్లి కూడా నీ వ్యక్తిగతమే. బాప్తిజం నీ వ్యక్తిగతం, పెండ్లి కూడా నీ వ్యక్తిగతం. పెండ్లికి బాప్తిస్మానికి ముడి లేదు. తిరిగి జన్మించడం వేరు, బాప్తిస్మం వేరు. తిరిగి జన్మించడం అంటే ఏం తెలుసా? పాపాన్ని ఒప్పుకొని క్రీస్తు రక్షకునిగా అంగీకరించుకోవడం. ఎందరూ ఆయనను అంగీకరించుదురో, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచుదురో, అప్పుడు వాళ్ళందరికీ పిల్లలగుటకు. చూడండి, బాప్తిజం తీసుకుంటే పిల్లకి అధికారం లేదు, చర్చికి వస్తే పిల్లకి అధికారం లేదు, కానుకలు ఇస్తే అధికారం లేదు, దశంభాగం నీకు అధికారం ఎప్పుడంటే పిల్లలు అవుతేనే. ఎప్పుడు పిల్లలు అవుతాం మనము? అంగీకరించి. మీరు చూసారా, పెళ్ళప్పుడు, క్రైస్తవ పెళ్ళప్పుడు, మరి హిందువుల పెళ్ళి నాకు అంత సామాన్యం తెలియదు కానీ ముస్లింలు అడుగుతారు, కుబుల్ హైక్యా అంటే కాబుల వాళ్ళు ఏమడతారు? కబుల్ అంటే ఒప్పుకున్నావా, అంగీకరిస్తున్నావా. మనం పెళ్లి చేసేటప్పుడు చూడండి, క్రైస్తవ పిల్లలు ఏమంటారు? అబ్బాయిని అమ్మాయిని నిలబెట్టి, నీవు ఈ అమ్మాయిని నీ పెళ్లి భార్యగా అంగీకరించుదువా, తీసుకుందువా? కా తప్పది. అంగీకరించడం చాలా ప్రాముఖ్యం. అబ్బాయిని అడుగుతాము, అట్లా అమ్మాయిని అడుగుతాం, ఈ అబ్బాయిని నీ పెళ్లి భర్తగా అంగీకారం లేకుండా, అందుకే ఉంటారు కదా, అంగీకారం. ఇద్దరు భూమి మీద అంగీకరించకుండా ప్రార్థన చేయడం అసాధ్యం. ప్రార్థనలో ఏకీభవించడం అంటాం కదా, అది అంగీకారం ఉండాలి. ఆమెన్ అంటే అర్థమేమి? అంగీకారం. ఎస్ ఏమైనా చేయకుండా నమ్ముచున్నావా? నమ్ముచున్నాను కానీ ఇప్పుడు కాదు ప్రభువా. ఉంది ఆ మాట చూడండి, కావాలంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. అమ్మా, నమ్ముచున్నాను కానీ మార్తా మీ తమ్ముడిని లేపుతానని నువ్వు నమ్ముచున్నావా? ఇరవై 11:21. చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఏమంటుంది ప్రార్థన? ఏమంటుంది యేసుప్రభుని? ఇప్పుడా రేపా? ఇప్పుడైనను నువ్వు దేవుడిని ఏమడిగినను దేవుడు నీకు హలో ఆమె యేసుప్రభు చెప్పింది ఏమే? ఇప్పుడు అని తెలీదా? ఇప్పుడు అదే నా ప్రశ్న. ఇప్పుడు మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేశారని నమ్ముతారా? ఇప్పుడు ఏమనింది ఆమె? ప్రభా, ఇప్పుడు నువ్వు ఏది అడిగినా రెడీగా ఉందాడా అవడానికి అనగానే యేసుప్రభు అంటాడు, ఓకే మార్తా, మరి మీ తమ్ముడు లేసారు నమ్ముతున్నాను ప్రభా. ఇప్పుడు కాదు ప్రభా, అది ఇప్పుడు అవ్వదు, అది అవ్వదు ప్రభా. అది ఎప్పుడు? ఇదే
ఇప్పుడు స్వస్థత పొందుకోరుచున్నావా? పొందాలనుకుంటున్నాను కానీ దేవా వాడు నాకన్నా ముందు బాగుపడిపోతా ఉన్నాడు. చూడు, వాడు చెడిపోయినోడు ఇంటికి వస్తే మా నాయన గొర్రెకొచ్చి పండుగ చేసి వాడికి ఏమైనా చీకలు పాట పెట్టి వాడిని ఊరేగిస్తున్నాడు. మా తమ్ముడిని నేను ఇంట్లోనే ఉన్నాను, ఏం లేదా? వానికి అన్ని ఇచ్చాడు వాళ్ళ ఆయన. అప్పుడే తమ్మునికి ఏమైతే ఇచ్చాడో వానికి అన్నీ సమానంగా ఇచ్చాడు. కానీ వాడు దాన్ని అర్థం చేసుకోలేక, దాన్ని అనుభవించేకి ఇష్టం లేక పిసినాసి వెదవవాడు. కొంతమంది చూసినారా, ఇంత పేస్ట్ కొంటారు 10 రూపాయలది, ఇంట్లో పెట్టి 30 రోజులు రావాలి చూడు ఇది అంటారు. ఎన్ని రోజులు రావాలా? చెప్పండి చెప్పండి చెప్పండి. కొంతమందికి ఉంటాయి ఇంట్లో అనుభవాలు. కేజీ చక్కెర, 1/4 కేజీ టీ పొడి తెచ్చి డబ్బాకి బీగం వేసి రోజు 3 పూట్ల నెల రావాల. వస్తుందా? ఇది అదొక సినిమా అంటే చూడు, వాడు కోట శ్రీనివాసరావు గారు ఇంటికి భోజనం పిలిచాడు. కోడి కూర భోజనం అని ఆడ కోడి కట్టేస్తాడు, తెల్లన్నం పెడతాడు, కోడిని చూసుకుంటా తినాలంట. ఎట్లా? చెప్పండి చెప్పండి చెప్పండి. హలో, దేవుడు ఇచ్చింది అనుభవించండి. ఇన్సూరెన్స్లు కట్టొద్దండి, కట్టుకోండి, తర్వాత మీ ఇష్టం. అది వాడు ఏమంటే ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు నేను సత్త మేలే ఏమేలే ಸತ್ತ ಮೇಲೆ ತಿರುಗಿ ಮಣ್ಣಿಗೆ ಸೇರುವುದು ನಾಳೆ ನಾಳೆ ಅಂದರೆ ఈ ఎల్ఐసి నాయకులు వెధవలు మోసం చేస్తారు. సత్తు మేలే ఎంతమంది ఉన్నాయి సత్తు మేలే ఇన్సూరెన్స్లో? అబద్ధాలు చెప్పొద్దండి. సత్తు మేలే ఏమేలే సత్తు మేలని కాదు, ఓడుతుంది అక్క తెలియకొత్తా. ఏం బురా ఉన్నాయా? ఉంటాయి, కొన్ని ఉంటాయిలే, నేనేం అనలేదు. అప్పుడు ఉంటాయి, చాలా ఉంటాయి ఇన్సూరెన్స్లు. సత్తు మేలే. ఇప్పుడు ఇన్సూరెన్స్ 30 లక్షలు వచ్చింది అనుకోండి, ఆ తెచ్చుకునే దాంట్లో ఉంటారా, దండ తెచ్చే ఆలోచిస్తారా? ఇప్పుడు చెప్పండి, 30 లక్షల మీద మనసు ఉంటుందా? 300 రూపాయలు దండ తెచ్చే మీద మనసు ఉంటుందా? మళ్ళా అంటాము 300 దండ ఏంటికి లేపా, పోయేవాడు పోయినాడు, వస్తాయి ఇప్పుడు కాకపోతే రేపు, నిదానం. చూడండి, సత్త మేలే నాకు ఒకటి ఫోన్ చేసిండు ఒకరోజు, సార్ ఇన్సూరెన్స్ పాలసీ ಮಾಡ್ರಿ సార్ అని, ಎಷ್ಟು ಕ್ಯಾಂಟೀನೆ 10 ಲಕ್ಷಕ್ಕೆ ಮಾಡ್ರಿ సార్ అని. ಯಾವಾಗ ಕೊಡ್ತೀರಂటే వాడు సత్త మేలే అని దొంగనేలాడు. నాకు భలే కోపం వచ్చిలే, నిన్న సాయిస్తుంది బార్లే మొదలంటే నేను. ఇంకొంతమంది తెలుసా, ఆరోగ్యం బాగుంది కదా అమ్మ, వినండి, ఆరోగ్యం బాగుంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. అంటే కొనుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం కొనుక్కున్నారు? రోగం రావాలా, సన్న జ్వరం పోయింటుంది, అయిపోతే టాడ చెప్పింటుంది, నేను పోయి వస్తాను, మళ్ళా వస్తా ఇంక 7 మందిని పిలుచుకొని పోయి వస్తాను, రెడీగా ఉండు. ఎందుకు? నీకేముంది? నమ్మకం ఉంది కదా, నమ్మకం కార్డు ఉంది కదా, నమ్మకం కార్డు. హలో, ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యం ఉంది, వెనకల శ్రీ ఉంది, ఆరోగ్యము శ్రీ 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం రావాలి? ఇప్పుడు అనారోగ్యం రావాలా? నువ్వు పిలిచే పని లేదు, ఆయమే వస్తుంది. ఆయమ్మ వస్తా ఇంకొక 7 మందిని పిలుచుకొస్తా. ఈ అమ్మ 7 మಕ್ಕಳು తాయి ప్లస్ 7 ಮಕ್ಕಳು 8 ಜನ ಬಂದರು. సన్న జ్వరం వచ్చా, ఈ జ్వరం ఉంటా రవ్వంత ఎక్కువయా, పళ్ళు నొప్పి వచ్చా, పళ్ళు నుంచి కన్ను నొప్పి వచ్చా, కన్ను నుంచి మెదడు నొప్పి వచ్చా, మెదడు నుంచి కిందికి జారి కిడ్నీ నొప్పి వచ్చా, కిడ్నీ నొప్పి నరాల నొప్పి వచ్చా. ఏమొచ్చు ఇప్పుడు? అన్నీ నొప్పులే. ఎందుకు వచ్చా? ఆరోగ్యశ్రీ. ఆరోగ్యమ్మ పేరు, ఆరోగ్యమే ఉండదు ఆయమ్మకి. తెలియక ఎరుగక
తెలియక ఎరుగక. నికోదేము దేవుణ్ణి వాక్యాన్ని బోధించేవాడు, దేవుని వాక్యాన్ని యూదులందరికీ నిష్కలంగా చెప్పేవాడు. అయితే పరలోకానికి ఎట్లా పోవాలో తెలియక వచ్చి అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఏమడుగుతా చెప్పండి, అయ్యా నేను ఎట్లా పోవాలి పరలోకానికి అంటే అన్నాడు, ఏమయ్యా నువ్వు బోధకుడు అయ్యి నీకు తెలియదా? సింపుల్ కదయ్యా, మారు మనస్సు పొంది. ఏం చెప్పండి, ఏం చెప్పండి? ఇంట్లోనే ఉంటారు కొంతమంది, మారరు. ఇంట్లోనే ఉంటాడు. అన్న మారినాడా? అన్న దేవుని దగ్గర, తండ్రి అంటే దేవుడు, దేవుని దగ్గరే ఉన్నాడు, దేవుని దగ్గరే నమ్మకంగా ఉన్నట్లున్నాడు. కానీ అయితే వాడు అపనమ్మకస్తుడు. తమ్ముడు ఇంటికి వస్తే కోడికి వస్తేవా, గొర్రెకి వస్తేవా, వాడు ఏమన్నా కోస్తాడు, నీకెందుకు? ఎవరు రాస్తే అది? అమ్మా తండ్రిదే కొడుకుదా? చూడండి కొంతమంది అట్లే. నాయన ఏమని ఇస్తే ఈ పెద్ద ఇంటికి పెద్ద ఎవరు, నాయన కొడుక? ఎప్పుడైతే నాయన్ని అగౌరవిస్తావో, ఎప్పుడైతే నాయన తినడం ప్రారంభిస్తావో, నీ జీవితంలో అన్నీ తక్కువైపోతాయి. నిజమది. సింపుల్ చెప్పిన, చర్చికి వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, దేవుని మీద నీకు నమ్మకం రాకపోవడమే నీకు స్వస్థత రాకపోవడానికి కారణం. దేవుడి మీద నమ్మకం లేకపోవడమే నీ ఇంట్లో ఇంకా ఎవరు మారకపోవడానికి కారణం. నేను ఒక రెండు మాట చెప్పి ముగిస్తేస్తాను. ఎంతమంది మీరు నిజంగా ఆత్మలో మేము రక్షించబడ్డామని నమ్మకం ఉంది? ఆత్మ రక్షించబడ్డ నమ్మకం ఉంది కదా? చేతండి, పైకి ఎత్తండి. నాకప్ప ఒకసారి ఫోటో తినక పందరిది తొందరగా, నా మొబైల్ తీసుకో, చేతి అందరు చేయండి. తొందర తీయాలా, లేట్ చేస్తే ఎట్లా? ఎందుకంటే ఆ ఫోటోని దేవుడు పంపిస్తాను నేను, దేవా వీళ్ళందరూ ఆత్మలో రక్షింపడ్డారని. చాలులే, నొప్పి వస్తుంది చేతులు. నేను అడిగే ప్రశ్నకి జవాబు సరిగ్గా చెప్పాలా. రియల్ ఎస్టేట్ వ్యాపారి కలిస్తే ఏం మాట్లాడతారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, అనదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, వెన్ దే విల్ కమ్ టుగెదర్, వాట్ దే విల్ టాక్? చెప్పండి, ఏం మాట్లాడతారమ్మా? సపోటాలు అమ్మాయమ్మ, మామిడికాయలు అమ్మాయమ్మ, ఏం మాట్లాడతారు? ఆబ్వియస్లీ పీయూసీ ఎగ్జామ్ రాసేవాడు ఏం మాట్లాడతారు? రాసి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు? చెప్పండి కదా కదా. మరి ఇప్పుడు మీరు అందరూ ఆత్మలో రక్షింపడ్డారు కదా, అందరూ ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన డిస్కషన్ చేసుకున్నారా? ఆత్మలో ఎట్లా అభివృద్ధి చెందాలి, ఆత్మలో ఇంకోటి ఎట్లా నడిపించాలి దేవుని దగ్గరికి. ఇది కూడా వ్యాపారమే. యేసుప్రభు అంటాడు, నాకు ఇంగ్లీష్లో బాగా మాట చాలా ఇష్టం, ఐ యామ్ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్, డస్ యు నో అంటాడు. నీకు తెలియదా? నేను నా తండ్రి వ్యాపారంలో ఉన్నానని నీకు తెలియదా అంటాడు. ఎప్పుడు తెలిసే మాట అనేది? యేసుప్రభు ఇంకా చిన్నోడు ఉంటాడు, యెరూషలేముకి జాతర పోయి 3 రోజులు వాళ్ళ అమ్మలు మర్చిపోతారంట. 3 రోజులు వాళ్ళ అమ్మ మర్చిపోతుందంట కొడుకుని. 3 రోజులు ప్రయాణమైన తర్వాత అప్పుడు జ్ఞాపకం వస్తారు కొడుకు ఉండే కదా అని. కొంచెం అట్లా ఇంటికి పోయినాక, ఎల్లమ్మ నిన్న మగ అంటే, ఇద్దయ్యా నిన్నే, ఎవగిద్దా నిన్నే ఇద్దా ఈವಾಗ ಗೊತ್ತಿಲ್ಲಯ್ಯಾ, ನಾನು 3 ದಿನ ಕೆಳಗೆ ನೋಡಿದ್ದೆ. ఇంకో నీ ఆడప మీ నాయన అంటే, మా నాయన పోయిన వారము ఉండే సార్ ఇంట్లో, ఈ వారము నాయన రోడ్డు మీదే, కొడుకు బజార్ మీద. నాయన రోడ్డు మీద ఉంటే కొడుకు అంటాడు, బజార్ మీద ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని వెతుక్కుంటూ వాళ్ళ అమ్మలు వచ్చారు. వస్తే వాడు అంటున్నారు, అయ్యా మీ అమ్మలు మీ నాయన వచ్చినారంటే, అమ్మ వచ్చి అంటుంది, వాళ్ళమ్మ ఏమయ్యా ఇట్లా చేస్తేవి నువ్వు అంటే, ఆయన అంటాడు, అమ్మ నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా? మీరు ఎరగరా? ఇప్పుడు నా ప్రశ్న అదే, మీరు ఎరగరా? 2వ రాకడ సూచనలు జరుగుతున్నాయి, యేసుప్రభు వస్తున్నాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు, మనుషుల మీదకి మనుషులు. ఇప్పుడు చూసారా మీరు, మనుషుల మీదకి మనుషులు చేరలేశారు అప్పుడు ఆంధ్రలో, తెలంగాణలో తెలుసా? ఇప్పుడు మనుషుల మీద కొట్టుకుంటున్నారు.
మార్వాడీస్ గో బ్యాక్. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, సింపుల్గా ఆలోచిద్దామట. ఇది కర్ణాటక, ఆంధ్ర వాళ్ళందరూ పోండి అన్నారు అనుకోండి. మొన్న అట్లా జరిగింది తెలంగాణ ఆంధ్రలో డివైడ్ అయినప్పుడు. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయింది. చూడండి, జనముల మీద జనములు, రాజ్యాల మీద రాజ్యాలు, యుద్ధం మన దేశంలో జరుగుతుంది. ఇప్పుడు మార్వాడీస్ గో బ్యాక్ అని ఒక గుంపు, మార్వాడీలతో ఒక గుంపు, వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించిన వ్యాపారస్తులు ఒక గుంపు. రేపు ఇది యుద్ధంగా మారబోవచ్చు. రేపు ఖచ్చితంగా యుద్ధంగా మారుతుంది. ఇది మనుషుల మీదకి మనుషులు, రాజ్యముల మీదకి రాజ్యములు, కరువులు, భూకంపాలు. నిన్న నేను మళ్ళీ చూస్తా ఉంటాను టీవీలో, జపాన్లో పెద్ద సునామీ. జపాన్కి వస్తే మనకి రాదా? గంటకి 1000 కిలోమీటర్ల పైన ఉంటుంది అది స్పీడ్. సర్రని కొడుతుంది సముద్రం మీద. జపాన్, కొరియా, ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా. ఎంతసేపు ఆడ పుడుతుంది, సస్తుంది. అది సక్కన నిమిషంలో కొడుతుంది అంతే. అయినా మీరు ఎరగకున్నారు, నిద్రపోతున్నారు. లోకానుసారంగా ఆశీర్వదించబడాలి, లోకానుసారంగా పెరగాలి, లోకానుసారంగా. అయితే ఒకటి ద్వారా మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత, లేక మేఘాల మీదకి వెళ్ళిన తర్వాత, పెళ్లి విందు అయిపోయిన తర్వాత దేవుడు లెక్క అడుగుతాడు. నేను నీకు 50 సంవత్సరాలు ఇచ్చాను, నేను 30 సంవత్సరాలు ఇచ్చాను, నేను 20 సంవత్సరాలు ఇచ్చాను, నేను 5 సంవత్సరాలు ఇచ్చాను, నేను 1 సంవత్సరం ఇచ్చాను, నువ్వు నా కొరకు ఏం చేశావు, ఏం తెచ్చావు? ఇది ఎరగకే క్రైస్తవులు రాఖీ కట్టుకుంటే తప్ప అని నా మెసేజ్ పెట్టినాడు. తప్పే. క్రైస్తవులు రాఖీ కట్టడం తప్పు, కట్టించుకోవడం తప్పు. బైబిల్ అంటుంది మాట, మీరు అన్యుల పారంపర్య ఆచారములను విడిచిపెట్టుడి. అది పెట్టుకొని ఇది కావాలంటే రాదు. ఎరుగక ఏమంటారప్ప? ఎరుగక. హలో, ఎరుగక. అందుకే ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక. అది ఎవరికి? తెలియని ఆ జనాంగానికి. అప్పుడు వాళ్ళకి బైబుల్ లేదు. ఇప్పుడు నీకు బైబుల్ ఉంది, యేసుప్రభు ఉన్నాడు, నీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచాడు. అన్నీ తెలిసి ఇంకా అదే పని, అదే ఆచారం, అదే పద్ధతి. ఎరుగక చేయడం వేరు, ఎరిగి చేయడం వేరు. మార్తకి తెలుసు యేసుప్రభు ఏమైనా చేయగలడని. ఏమంది? ప్రభా నువ్వు ప్రార్థన నువ్వు వేడుకుంటే ఇప్పుడైనా దేవుడు ఏమైనా చేయగలడు అంది. కానీ మళ్ళా అంటది, అయ్యా మా తమ్ముడు ఇప్పుడు బ్రతుకుడు అయ్యా, ఎప్పుడో రేపు, ఎప్పుడు చాలా దూరం ఉందిలేయ్యా. దేవునిలో ఎదగకపోవడమే కారణం. ఆ 35 సంవత్సరాల పక్షవాయ గలవాడు చర్చిలో ఉన్నాడే కానీ, దేవుని ఇంట్లో, దేవుని స్వస్థత గృహంలో ఉన్నాడే కానీ వాడు స్వస్థత పొందకపోవడానికి కారణం వాడి హృదయ కాఠిన్యం, వాడి లోపల పగ, కక్ష, ఈర్ష్య, అసూయ. అలాగే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అన్న తండ్రి ఇంట్లోనే ఉన్నాడు కానీ తండ్రి హృదయాన్ని ఎరగకపోయాడు. మార్త యేసు ప్రభుతో అన్నమాట, అయ్యా నువ్వు ఏమడిగినా దేవుడు చేయగలడయ్యా. అయితే ఎప్పుడు అంటే ఇప్పుడు కాదయ్యా అంటుంది మరలా. దీనంతటి కారణం దేవునిని ఎరుగకపోవడమే, దేవుణ్ణి కరెక్ట్గా తెలుసుకోకపోవడమే. ఈ మధ్యాహ్న కాల సమయం నీవు దేవుణ్ణి ఎరిగి ఉంటే, నువ్వు దేవుణ్ణి తెలుసుకుని ఉంటే నీవు గొప్ప కార్యాలు చేస్తావు. యేసుప్రభు చెప్పాడు మాట, నేను చేసిన వాటికంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు.
మీ ప్రార్థనల ద్వారా, మీ విశ్వాసము ద్వారా చనిపోయిన వారిని మీరు లేపగలరు. కుష్ఠరోగుల్ని మీరు బాగు చేయగలరు. మీ నమ్మకము ద్వారా మీ పక్కన పడుకున్నటువంటి ఆ యొక్క పక్షవాయువు గలవారిని మీరు బాగు చేయగలరు. యేసయ్య చెప్పిన మాట అదే, నేను చేసిన వాటికంటే మీరు ఇంకా అత్యధికమైన కార్యములు చేయగలరు అని. అయితే ఎరుగక దేవుని శక్తిని ఎరుగక, దేవుణ్ణి బలమును ఎరుగక మోసపోతున్నారు. మీరు అనుకుంటున్నారు మేము దేవుని ఇంట్లోనే ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, మేము రక్షించబడ్డాం, మేము బాప్తిసం తీసుకున్నాము, అన్ని భాషలు మాట్లాడుతున్నామని. అయితే ఎరుగక మోసపోతున్నారు. దానియేలు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. తమ దేవుని ఎరిగిన ప్రజలు బలము కలిగిన వారై గొప్ప కార్యములు చేయుదురు. అలాంటి గొప్ప కార్యములు మీ ద్వారా దేవుడు జరిగించును గాక. ఏమైనా చేయగలవు. ప్రతి చేతులు ఎత్తబడాలి. విశ్వసించు. నువ్వు అనుకున్న దానికంటే అత్యధికముగా చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఇది మా అనుభవంలో చెప్తున్నాం ప్రియులారా. మన జీవితంలో చేశాడు కాబట్టి నువ్వు నమ్ముమని చెప్తున్నాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఒక్క నిమిషం. యేసయ్య ఇక్కడున్నాడు, ఆయన దూతలు ఇక్కడున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీదేది ఉంది ఆయన చెప్పుకో. ఏ సమస్య ఉంది, ఏ అనారోగ్యం ఉంది, ఏ బాధ ఉంది ఆయన చెప్పుకో. విశ్వసించు. ఆయన నమ్ముతా నువ్వు చేయగలవని. ఒక్కరోజు వస్తుంది దేవుని బిడ్డ, ఈ కార్యరూపము జరుగుతుంది. మాట్లాడు. 2 నిమిషాలు మాత్రమే టైం ఇస్తాను. ఈ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె కాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. పరిశుద్ధుడా, ప్రేమల మహాగణుడా,
నువ్వు అనుకుంటే క్షణములోనే ఏమైనా చేయగలవు. రాతి గుండెను తీసి మాంసపు గుండెను పొదిగిచ్చే దేవుడు, శక్తిమంతుడు నీవే యేసయ్యా. వాక్యం చెప్పిన దాసుని అభిషేకించండి, గొప్పగా వాడుకోండి. ఇంతవరకు నడిపించిన దేవా, ప్రతి విజ్ఞాపన ప్రార్థనలో ప్రతి మీతో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన విడిపొందిన తండ్రి, ఆమేన్.